శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 43వ నామం గురించి చెప్పుకుందాం. నిన్న వీడియోలో మనం గూడగుల్ప అనే 4 అక్షరాల నామం వరకు చెప్పుకున్నాం. ఆ నామానికి విరామం ఇచ్చిన తరువాత ఇంకా ఎన్ని అక్షరాలు మిగిలి ఉంటాయి? 12 అక్షరాలు. ఎందుకంటే లలితా సహస్రనామంలోని అమ్మవారి నామాలన్నీ కూడా 16 అక్షరాల గోప్యమైన నిర్మాణంలో ఉంటాయి కనుక అందులో మొదటి 4 అక్షరాలు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. మిగిలిన 12 అక్షరాలే ఈ నామం అన్నమాట. అదే కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్విత. చూడండి, ఈ నామం బయటికి చూస్తే సాధారణ నామంలాగా మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి ఇందులో ఒక రహస్యమైన మార్గం దాగి ఉందన్నమాట. అదే మనల్ని అమ్మవారి పాదాల దగ్గరికి తీసుకువెళ్లే రహస్య ద్వారం లాంటిది. మనం సాధారణంగా ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేస్తాం? మన పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటాం. ఆ పాదాలని ఎక్కడ తాకుతామంటే పైన ఉన్న భాగాన్ని మాత్రమే మనం తాకుతాం. ఎందుకంటే మనం వంగి ఎప్పుడైతే ఆ పాదాలను తాకుతామో అక్కడ నుంచి ఒక శక్తి మనలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఏంటా శక్తి అంటే, ఎవరైతే పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేసుకుంటున్నామో వారి జీవితానికి ఆధారమే ఆ పాదాలు. వాళ్ళు నడిచిన మార్గం, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, వాళ్ళు సంపాదించిన పుణ్యం అంతా కూడా అక్కడే దాక్కొని ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం వంగి అటువంటి పాదాలకు నమస్కారం చేసుకుంటామో అందులో నుంచి ఒక శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. చూడండి, సాధారణ మనుషుల పాదాలని తాకితేనే మనం అంత ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు ఇక సాక్షాత్తు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? మనం జన్మ జన్మలుగా సేకరించిన కర్మలను కూడా మెల్లిగా తుడిచేస్తూ మనలోని భారాన్ని కరిగిస్తూ మనల్ని తేలికగా మార్చే శక్తి అమ్మవారి యొక్క పాదాలేనమాట. అటువంటి పాదాలకి నమస్కారం చేసుకొని అసలు ఈ నామంలో దాగిన రహస్యాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు దీని నామార్థం ఏంటో చూద్దాం. కూర్మ అంటే తాబేలు యొక్క అని, పృష్ఠ అంటే వీపు లాంటి ఆకారం అని, జయష్ణు అంటే ఎప్పుడూ గెలిచేది అని లేదా విజయాన్ని ఇచ్చేది అని అర్థం. ప్రపద అంటే పాదాల యొక్క ముందు భాగం అని, అన్విత అంటే కలిగినది అని. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, తాబేలు వీపు లాంటి మృదువైన కానీ బలమైన ఆకారంతో ఉన్న ఎప్పుడూ విజయాన్ని ఇస్తున్న పాదాలను కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, ఈ నామం మొత్తం కూడా కలిపే చదవాలి. ఒకవేళ మీరు కూర్మ పృష్ఠ అని కానీ విడతీసినట్లయితే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చబడినట్లు అవుతుందన్నమాట. అది అపచారం అవుతుంది అప్పుడు. అందుకే కలిపి చదవాలి. ఈ నామాలలో గూడ, పరిక్షిప్త లాంటి పదాలు ఎందుకు పెట్టారంటే ఇక్కడ అమ్మవారి యొక్క మహిమను అంత సులభంగా అందరికీ అర్థం కాకుండా ఎవరైతే ప్రేమతో వెతుకుతారో వారికి మాత్రమే దొరికేలాగా వసిన్యాది వాగ్దేవతలు దాచిపెట్టిన రహస్యమైన నామాలన్నమాట ఇవన్నీ కూడా. మనం వీటన్నిటిని ఎలా చదువుతాం? పదాలు లాగా, నామాలు లాగా, శ్లోకాల లాగా చదివేస్తూ ఉంటాం. అందుకే ఇది బయటికి చూస్తే ఒక పుస్తకంలో చదువుతున్న ఏదో ఒక నామం లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి ఇది ఒక ప్రయాణం లాంటిదన్నమాట. పదాల నుండి పరమార్థం వరకు మనల్ని నడిపించే ఒక అంతర్ముఖ ప్రయాణం లాంటిది. ఒక్కొక్క నామాన్ని కానీ మనసుతో ధ్యానం చేయగలిగితే మనకు కేవలం వాటి అర్థం మాత్రమే కాకుండా అనుభూతి కూడా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆనందం వస్తుంది. ఆ ఆనందం అనేది మనం మాటలలో చెప్పలేని అమ్మ యొక్క అనుభవం లాగా మారుతుందన్నమాట. చూడండి, ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు కూర్మ పృష్ఠ అని మొదలు పెట్టారు ఈ నామాన్ని. అసలు ఈ తాబేలుతో ఎందుకు పోల్చారు అంటే, పురాణాలలో విష్ణుమూర్తి కూర్మావతారాన్ని తీసుకున్న సందర్భం మనందరికీ తెలిసినదే. సముద్రమదనం సమయంలో మందరా పర్వతం సముద్రంలో మునిగిపోకుండా నిలబెట్టేందుకు విష్ణుమూర్తి తాబేలు రూపంలో వచ్చి తన వీపుపై ఆ పర్వతాన్ని మోసారన్నమాట. ఆ సంఘటనలో ఈ తాబేలు ఒక గొప్ప సూత్రాన్ని మనకి తెలియజేస్తుంది. ఏంటది అంటే, బయటికి నిశ్చలంగా కనిపించిన దాని లోపల మాత్రం అపారమైన శక్తి దాగి ఉంటుంది. అందుకే తాబేలు వీపు గుండ్రంగా, నునుపుగా కానీ అత్యంత దృఢంగా ఉంటుందన్నమాట. అది ఎంత బరువునైనా భరిస్తుంది, కదలకుండా స్థిరంగా నిలబడగలుగుతుంది. ఈ ఒక్క లక్షణం కారణంగానే కూర్మ పృష్ఠ అనే రూపాన్ని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఎంచుకోవటం జరిగిందనమాట. అలానే అమ్మవారి పాదాల పైభాగాన్ని తాబేలు వీపుతో పోల్చడం వెనుక కూడా ఇదే భావం ఉంది. ఎందుకు అంటే, ఎలా అయితే తాబేలు డిప్ప మునిగిపోతున్న కొండని పైకి ఎత్తిందో అలాగే మనం కూడా మన జీవితంలో
కష్టాలలో మునిగిపోతున్నప్పుడు అమ్మవారి పాదాలు మనల్ని కూలిపోకుండా ఎత్తుకొని పైకి లేపుతాయన్నమాట. దానినే ఇక్కడ ఎలా కూర్మం పర్వతాన్ని మోసిందో అలాగే అమ్మవారి పాదాలు మనల్ని మోస్తాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ అమ్మవారి పాదాలు అంటే ఏదో కేవలం శరీర భాగాలుగా కాకుండా అది మనల్ని నిలబెట్టేదని, భూమిపై స్థిరంగా ఉండేదని అర్థం. ఆ పాదాల యొక్క పైభాగం సహజంగానే కొద్దిగా ఒత్తుగా, గుండ్రంగా, నునుపుగా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా కేవలం ఏదో బాహ్య వర్ణన, శరీర వర్ణన లాగా మనం అనుకోకూడదు. ఇది స్థిరత్వానికి, సమతుల్యతకి, భారం భరించే శక్తి అనే గుణాలకు ప్రతీకగా చెప్పబడింది. తాబేలు తన వీపుపై పర్వతాన్ని మోసినట్లే అమ్మవారి పాదాలు కూడా ప్రతి భక్తుని యొక్క జీవిత భారాన్ని మోసే ఆధ్యాత్మిక ఆధారంగా భావించబడతాయి ఇక్కడ. అందుకే శాస్త్రం ఇక్కడ తాబేలు వీపు అనే ఉపమానాన్ని ఉపయోగించి ఆ పాదాల గంభీరమైన శక్తిని మనకి తెలియజేసేలాగా చేస్తుందన్నమాట. చూడండి, ఇంకా లోతుగా కానీ దీన్ని పరిశీలించినట్లయితే తాబేలికి ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటుంది. ఏంటది అంటే అది ప్రమాదం అనిపించినప్పుడు దాని చేతులు, కాళ్ళు, తలని బయటికి ఉంచకుండా పూర్తిగా తన గట్టి వీపులోకి తీసుకొని నిశ్చలంగా ఉంటుంది. ఆ స్థితిలో అది చాలా సురక్షితంగా, స్థిరంగా మారుతుందన్నమాట. అంటే బయట ఎంత కలత ఉన్నా కూడా అది తనలోనే స్థిరపడిపోయి కదలకుండా ఉంటున్నట్లు ఉంటుంది. ఇదే భావాన్ని యోగంలో ఇంద్రియ నియమంగా అంటారనమాట. అంటే మన కళ్ళతో చూసేది, చెవులతో వినేది, మనసుతో అనుభవించేది, ఇవన్నీ కూడా ఎప్పుడూ బయట ప్రపంచం వైపుకు పరుగెడుతూనే ఉంటాయి. అలానే సమస్యలు, ఆలోచనలు, భయాలు మనకి బయటికి లాగుతూ ఉంటాయి. కానీ తాబేలులాగా మనం కూడా ఆ ఇంద్రియాలను కొద్దిసేపు లోపలికి తీసుకొని మనలోనే స్థిరంగా పెట్టుకున్నట్లయితే మన మనసు ప్రశాంతంగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో భయం అనేది తగ్గిపోతుంది, స్పష్టత పెరుగుతుందన్నమాట. దీనినే ఇక్కడ కూర్మ పృష్ఠ అనే భావంలో దాగి ఉన్న అర్థంగా చెప్పబడింది. ఇంకా అమ్మవారి యొక్క పాదాలను తాబేలు వీపుతో పోల్చటం కూడా ఇదే కారణంతో జరిగిందనమాట. అది కేవలం ఆకారానికి సంబంధించిన ఉపమానం కాదు. మళ్ళీ ఇక్కడ అది ఒక జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక సాధనను సూచిస్తుందన్నమాట. అమ్మవారి పాదాలంటే మనకి ఆధారం, అంటే మనల్ని నిలబెట్టే శక్తి మాత్రమే కాదు, మన మనసును బయట ప్రపంచం గందరగోళం నుండి లోపలికి తిప్పే దైవిక శక్తి కూడా అన్నమాట. అలానే తాబేలు తనలోకి వెళ్లి సురక్షితంగా ఉండినట్లే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన ప్రతి భక్తుడు కూడా తన మనసుని లోపలికి తీసుకునే స్థిరత్వాన్ని, శాంతిని అనుభవిస్తాడు. అందుకే కూర్మ పృష్ఠ అనే పదాన్ని కేవలం ఒక పోలికగా చెప్పకుండా అది స్థిరత్వానికి, రక్షణకి, ఆత్మ నిగ్రహానికి, ఇంకా లోపల దాగి ఉన్న అపారమైన శక్తిని సూచించే ఒక గొప్ప తత్వంగా చెప్పబడిందన్నమాట ఇక్కడ. అది కూర్మ పృష్ఠ అంటే అర్థం. ఇంకా ఈ కూర్మ పృష్ఠ అనే పదంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. చూడండి, ఈ కూర్మ పృష్ఠ అనే పదం ఇక్కడ చాలా లోతైన యోగ తంత్రార్థాన్ని సూచిస్తుందన్నమాట. అంటే మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రావస్థలో ఉండే స్థితిని కూర్మ పృష్ఠగా చెప్పబడింది ఇక్కడ. అంటే తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకొని స్థిరంగా ఉండినట్లే కుండలిని కూడా మూలాధారంలో చుట్టుకొని నిశ్శబ్దంగా, అంచలంచలగా ఉంటుందన్నమాట. ఆ స్థితి పైకి చూస్తే ఎలా ఉంటుంది? శాంతంగా, నిశ్చలంగా కనిపించినా దాని లోపల మాత్రం చాలా అపారమైన శక్తి దాగి ఉంటుందన్నమాట. దీనినే ఇక్కడ కూర్మ పృష్ఠ భావం అని చెప్పబడింది. బయటకు నిద్రలో ఉన్నట్లే అనిపించినా కానీ లోపల మాత్రం ఒక బ్రహ్మాండ శక్తిని దాచుకొని ఉన్న ఆధార స్థానం అని చెప్పబడుతుంది ఇక్కడ. ఈ స్థితి మన జీవితానికి మూలాధారం లాంటిదనమాట. అంటే మనలో ఉన్న స్థిరత్వం, ధైర్యం, భూమిపై నిలబడే శక్తి, ఇవన్నీ కూడా ఈ మూలాధార కుండలిని నుంచే వస్తాయన్నమాట. యోగ సాధనలో కూడా, ధ్యానంలో కూడా ఈ కుండలిని మేల్కొన్నప్పుడు అది క్రమంగా పై చక్రాల వైపుకు ప్రయాణించి మనలో ఉన్న అవగాహనను, చైతన్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూర్మ పృష్ఠ అనేది కేవలం ఒక ఆకారం అని అనుకోకూడదు మనం. అది మనలో దాగి ఉన్న ఆదిశక్తి యొక్క స్థిరమైన, గంభీరమైన, ఇంకా మేల్కొనని స్థితి నుంచి సూచించే గొప్ప
తత్వంగా చెప్పబడింది ఇక్కడ. అది ఇక్కడ కూర్మపృష్ట అంటే అర్థం. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? కూర్మపృష్ట జయష్ణు. చూడండి, ఈ జయష్ణు అనే పదంలో కూడా చాలా లోతైన అర్థం కలిగి ఉంది. సాధారణంగా మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ గెలుపు అంటే ఒకసారి విజయం సాధించడం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జయష్ణు అంటే అలాంటి ఒక్కసారి గెలుపు అని కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేచి గెలిచే శక్తి లాంటిదనమాట. అంటే జీవితంలో సమస్యలు రావటం అంటే అక్కడతో మనం ఆగిపోయామని అర్థం కాదు. వాటి మీద మనం నిలబడే బలం, వాటిని దాటే ధైర్యం కలగటం అని ఇక్కడ అర్థం అనమాట. అది ఎవరికొస్తుంది అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారికి అదంతా కూడా ఒక వరం లాగా లభిస్తూ ఉంటుంది. అంటే సమస్యలు పోతాయా అంటే కాదు, సమస్యలు ఉంటాయి, కానీ అవి మనల్ని కూల్చేయలేవన్నమాట. మనలో ఒక అంతర్గత బలం అనేది పుడుతుంది. అది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలా మంది ఓటమిని చూసి భయపడిపోయి అక్కడితో ఆగిపోతారు. కానీ అమ్మవారి పాదాలని ఆశ్రయించిన వాడికి సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యతో భయపడి అక్కడ ఆగిపోలేరు వాళ్ళు. ఆ సమస్య సంగతి ఏంటో కూడా తేల్చుకుంటాం మేమని ముందుకు సాగుతుంటారనమాట. ఆ బలాన్ని ఎవరిస్తారు అంటే ఎవరైతే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తారో అటువంటి వారికి లభించే వరం అన్నమాట ఇది. తరువాత ఏమొచ్చింది ఈ నామంలో? ప్రపద. చూడండి, ఇక్కడ సాధారణంగా మనం పాదాల పైభాగం కొద్దిగా ఎత్తుగా మృదువుగా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం కూడా ఆ ఆకారం అలా ఉండటం చాలా శుభంగా భావిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే అది సమతుల్యతని, ఆరోగ్యాన్ని మరియు సౌభాగ్యానికి సూచికగా చెప్పబడుతుంది. అమ్మవారి పాదాలు కూడా అలా అత్యంత సుందరంగా, నునుపుగా, ఎత్తుగా ఉంటాయి అని చెప్పడం అంటే ఇక్కడ ఒక లోతైన భావాన్ని మనకి తెలియజేయటమేనమాట. ఏంటది అంటే అమ్మవారి యొక్క స్వరూపమే సంపూర్ణ శుభం అన్నమాట. అటువంటి అమ్మవారి దగ్గరికి చేరిన ప్రతి భక్తుడి జీవితంలో కూడా శాంతి, సంపద, ఆనందం అనేవి సహజంగా చేరుతాయి అని అర్థం. చూడండి, ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం అమ్మవారిని అన్ని శుభ లక్షణాలకి మూలం అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అలానే ఇంకొక రహస్యం ఏంటంటే ఈ ప్రపదాలో చూడండి, ఈ ప్రపద అనే పదాన్ని శ్రీచక్రంతో కలిపి చూస్తే అది బిందు మండలం అనే అత్యంత సూక్ష్మమైన కేంద్ర స్థానాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ బిందువు అంటే ఒక చిన్న చుక్కలాగా మనకి కనిపించిన శాస్త్రంలో అది మొత్తం సృష్టికి మూలం అని చెప్పబడుతుంది. ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనాన్ని తీసుకోండి, అది ఎలా ఉంటుంది? చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని లోపల ఒక పెద్ద వృక్షం దాగి ఉంటుందన్నమాట. అలాగే ఈ బిందువులో కూడా మొత్తం ఈ జగత్తు దాగి ఉంది అని అర్థం ఇక్కడ. ఇంకా అమ్మవారు కూడా ఆ బిందు రూపంలో ఉన్నారు అంటే అమ్మనే ఇక్కడ సృష్టికి ప్రారంభం, అమ్మనే కేంద్రం, అమ్మవారే చివరికి గమ్యం అని అర్థం. అందుకే ఇక్కడ అమ్మవారిని ప్రపద బిందు మండల రూపిణి అని అంటారనమాట. అంటే అమ్మవారి పాదాలు కేవలం బయటికి కనిపించే భాగంగా కాకుండా అది మనల్ని సృష్టి యొక్క అసలు కేంద్రానికి తీసుకువెళ్లే మార్గం. ఇప్పుడు ఈ ప్రపద అనే పదంలో పద అనే పదానికి అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. మరి ఇక్కడ ప్రపద అని చెప్పారు అంటే అత్యున్నతమైన రక్షణ అని అర్థం అనమాట. పరిపూర్ణమైన శరణు అని భావించాలి ఇక్కడ మనం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, భయాలు ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో మనకు సహజంగానే ఒక సురక్షితమైన స్థానం కోసం వెతుకుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్తే మనం భయం తగ్గుతుంది, ఎక్కడ ఉంటే మన మనసుకు ధైర్యం కలుగుతుంది, ఎక్కడ మనల్ని ఎవరు తాకలేరు అనే భావన కలుగుతుంది అంటే శాస్త్రం చెప్పే ఒక పరమ సురక్షిత స్థానం అమ్మవారి యొక్క పాదాలు. అవి కేవలం శరీరానికి సంబంధించిన పాదాలుగా చెప్పబడలేదు ఇక్కడ. మన లోపల దాగి ఉన్న భయాలను, గత కర్మల వల్ల కలిగే కలతలను, మనస్సులో ఉప్పొంగే ఆందోళనలను సమూలంగా శాంతింపజేసే ఒక దైవిక శక్తి అని ఇక్కడ అర్థం. అటువంటి అమ్మవారి పాదాలను ఆశ్రయించడం అంటే ఈ బయట ప్రపంచం నుండి పారిపోవడం అని అర్థం కాదు. ఇక్కడ మనలో ఉన్న ఈ అస్థిరత్వం అంతా కూడా అమ్మవారి యొక్క కృపతో స్థిరత్వంగా మార్చుకోవడం అన్నమాట. చూడండి, ఒక చిన్న పిల్లవాడు భయపడిపోయినప్పుడు తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఏం చేస్తుంది? ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుంటే వెంటనే ఆ పిల్లవాడికి భయం అనేది పోతుంది. అలాగే అమ్మవారి పాదాల దగ్గర మనం మనసుని నిలిపినప్పుడు అన్ని భయాలు కూడా క్రమంగా దూరం అయిపోతాయన్నమాట. అలాంటి సమయంలో మనకి ఒక అచంచలమైన నమ్మకం, ఒక లోతైన మనశ్శాంతి, ఒక తెలియని ధైర్యం అనేది పుడుతుంది. అందుకే అమ్మవారి పాదాలను శరణాగతి యొక్క స్థానం అని అంటారు. అంటే మనం పూర్తిగా మనల్ని అమ్మవారికి అప్పగించి అమ్మవారి యొక్క రక్షణలో నిలిచే స్థానం అని అర్థం. అటువంటి స్థితిలో ఉన్న వారికి సమస్యలు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. కానీ అమ్మవారి రక్షణలో మనం ఉన్నాం కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆకాశంలో వచ్చే మేఘాలు లాగా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అది ఇక్కడ ప్రపద అంటే అర్థం. చూడండి, ఇప్పుడు ఏం చెప్పారు
గారి నామంలో ప్రపదాన్విత అన్నారు. అంటే అత్యున్నత స్థానం కలిగినది అని అర్థం. ఇక్కడ పద అనే పదానికి స్థానం అనే అర్థం కూడా వస్తుంది. అప్పుడు ఈ ప్రపదాన్విత అంటే అత్యున్నత స్థానం కలది అనే భావం అన్నమాట. అంటే అమ్మవారి యొక్క పాదాలు ఒక పరమ స్థానం అని అర్థం. యోగా తంత్ర దృష్టిలో చూస్తే సృష్టి అంతా కూడా ఒక చిన్న బిందువులో ప్రతిబింబించినట్లుగా ఆ బిందువులోనే ఈశ్వర తత్వం దాగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఆ స్థితి ఏదైతే ఉందో అది అత్యున్నతం. అమ్మవారు అలాంటి స్థితిని తనలో కలిగి ఉంచుకుంటారనమాట. అందుకే అమ్మవారి పాదాలను ఆశ్రయించడం అంటే ఆ పరమ స్థితికి చేరే మార్గంలో మనం అడుగు పెట్టడం అని అర్థం అనమాట. ఇక్కడ ప్రపదాన్విత అంటే అర్థం. ఈ నామాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఎంతో గొప్పగా వివరించి చెప్పారనమాట. అది రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.